సోమవారం వెల్కమ్ టు న్యూస్ లోకల్. పాస్టర్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు బిషప్ డాక్టర్ డేనియల్ పాల్ ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో శనివారం జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మనిషి కోసం యేసుక్రీస్తు అనుసరించిన త్యాగనిరతి, శత్రువునైనా ప్రేమించాలన్న ఆదర్శాలు ప్రజలందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. ప్రేమ, సహనం, శాంతిని పంచిన కరుణామయుడు క్రీస్తని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ విశ్వాసులు అందరికీ ఎమ్మెల్యే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన మధ్యకు వచ్చి మనల్ని ప్రోత్సహించి మనకు సంఘీభావం తెలియపరిచిన ఎమ్మెల్యే గారికి, స్థానిక నాయకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మన ర్యాలీ ముందుకు కొనసాగిద్దాం. మనకు ఎంతో ఆనందం. మనమందరం చప్పట్లు కొట్టి వారిని స్వాగతిద్దాం. వారి ప్రేమను, వారి నాయకత్వాన్ని బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. వారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, అందరినీ ప్రేమిస్తూ, అందరినీ ఏ ఇబ్బందులు లేకుండా వారిని ప్రోత్సహిస్తున్న మంచి నాయకులు. అలాంటి శాసనసభ్యులు మన నియోజకవర్గానికి ఉండడం, ముఖ్యంగా క్రైస్తవ సంఘాలకు వారు నాయకులుగా ఉండడం మనకందరికీ ఎంతో దీవెనకరం. ఈ సమయంలో బీజేపీ నాయకులు, స్థానికంగా అద్భుతమైన నాయకత్వం వహిస్తున్న గౌరవనీయులు శ్రీ కోన సత్యనారాయణ గారు కూడా మనతో ఉండడం ఎంతో ఆనందం. వారి సమయంలో వారి శుభాలు తెలియపరచవలసిందిగా కోరుతూ వారికి సమయాన్ని ఇస్తున్నారు. మరి నిన్న రోజున ఆ యేసయ్యని శిలువ వేస్తే రేపటి రోజున పునరుత్థానం చెందినటువంటి రోజు. మరి ఈ రోజునటువంటి ఈ రెస్ట్ డేని చక్కగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపేసినటువంటి డానియల్ పాలయ్య గారిని మరొకసారి ఆయన్ని అభినందిస్తూ, ముఖ్యంగా మనమందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని వందల సంవత్సరాల నుంచి మండపేటలో అందరం కలిసిమెలిసి ఎలాగ ఉన్నామో, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే తేడా లేకుండా అదే విధంగా కలిసి ఉండాలని మన యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క శాంతియుతంగా మనమందరం ముందుకు సాగాలని, ఆ యేసయ్య యొక్క ఆదేశ ప్రకారం, పరిపాలన ప్రకారంగానే మనమందరం నడుచుకుందామని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ మరొకసారి క్రీస్తు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మన పట్టణానికి ప్రచురించడానికి, క్రీస్తు ప్రేమను చూపించడానికి మనం అందరం ఈ దినం ఈ విధంగా ఒక ర్యాలీగా రావడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించారు. మన పట్టణం శాంతియుతమైన పట్టణం. మన పట్టణంలో అన్ని మతాల వారు మనమందరం